అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ యొక్క వీడియోలో ఏపీలో సీనియర్ సిటిజన్ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఎలా అప్లై చేయాలి, అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి, అలాగే సీనియర్ సిటిజన్ కార్డు వల్ల ప్రయాణంలో రాయితీ ఏంటి, అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు, పెన్షన్లు మరియు ఇతర సదుపాయాలు, కార్డు లక్ష్యాలు, అలాగే వైద్య సదుపాయాలు, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ప్రయోజనాలు ఏంటి, వీటన్నిటి గురించి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. అలాగే సీనియర్ సిటిజన్ కార్డుకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటివి, వీటన్నిటి గురించి మనం ఈరోజు ఈ యొక్క వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. ఇంకా ఎవరైతే మన వీడియోస్ని ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు లైక్ చేస్తే ఈ సమాచారం అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇంకా మనం వివరాల్లోకి వచ్చినట్లయితే సీనియర్ సిటిజన్ కార్డుకి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటివి అంటే ఆధార్ కార్డ్ అనేది కావాలి, ఫోటో కావాలి, మొబైల్ నెంబర్ అనేది కావాలి. సీనియర్ సిటిజన్ కార్డుకి ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క బ్లడ్ గ్రూప్ అనేది కావాలి అన్నమాట. అలాగే సీనియర్ సిటిజన్ కార్డుకి అర్హులు ఎవరంటే 60 ఏళ్ళు దాటిన వృద్ధులకే ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది. ఈ 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఈ సీనియర్ సిటిజన్ కార్డు గుర్తింపు కార్డుగా ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్నమాట. సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ప్రభుత్వం ద్వారా వృద్ధులకు మంజూరు చేసే గుర్తింపు కార్డు అన్నమాట. ఈ కార్డు వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆరోగ్య, రవాణా మరియు ప్రభుత్వ సేవలలో ప్రత్యేక ప్రాధాన్యత. ఈ కార్డు ఎలా అప్లై చేయాలో పూర్తి సమాచారం తెలుసుకుందాం. ఈ సీనియర్ సిటిజన్ కార్డుని కేంద్ర ప్రభుత్వం ఈ కార్డుని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ప్రతి ఒక్కరూ 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ముందుగా ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటివి తెలుసుకుందాం. ఇండియన్ రైల్వే సంస్థ రైలు ప్రయాణంలో 60 ఏళ్ళు నిండిన పురుషులకు, 58 ఏళ్ళు నిండిన మహిళలకు 40% టికెట్ రాయితీ ఉంటుందన్నమాట. అలాగే 80 ఏళ్ళు నిండిన వారికే 50% రాయితీ కల్పిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని ప్రైవేట్ బస్సు సర్వీసులు, ఎయిర్లైన్స్ టికెట్లు ధరలు తగ్గుతాయన్నమాట ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఉంటే. అలాగే ప్రభుత్వ ప్రయోజనాలు, పెన్షన్ల గురించి తెలుసుకుందాం. ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డేజ్ పెన్షన్ స్కీమ్ వంటి పథకాల అర్హత రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అదనపు సబ్సిడీలు ఉంటాయన్నమాట. అలాగే ఇతర సదుపాయాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. మ్యూజియం, సినిమా హాళ్ళు, పార్కుల్లో ప్రవేశ ఫీజులు రాయితీ, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం తగ్గింపు ఉంటుందన్నమాట. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్డు యొక్క ముఖ్య లక్షణాలు ఏంటి, వృద్ధుల ఆర్థిక స్వతంత్రాన్ని పెంపొందించడం, ఆరోగ్య భద్రత ప్రాధాన్యత, ప్రభుత్వ ప్రయోజనాలు సులభంగా అందుబాటులోకి తీసుకురావటం అన్నమాట. వైద్య సదుపాయాల గురించి తెలుసుకుందాం. ఆసుపత్రిలో ప్రత్యేక క్యూలు, రాయితీలకు అవకాశం ఉంది. మందుల డ్రా యాక్సైడ్లకు, టెస్టులపై ధరలు తగ్గుతాయన్నమాట. అలాగే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. సీనియర్ సిటిజన్లకు ఏఎఫ్ఏ, ఎస్ఎస్ఎస్ సేవింగ్ స్కీమ్లపై అధిక వడ్డీ, ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, 80 ఏళ్ళు పైబడిన వారికి 50,000 వరకు ఉంటుందన్నమాట. అలాగే ఈ సీనియర్ సిటిజన్ కార్డుని ఎక్కడ అప్లై చేయాలంటే గ్రామ వార్డు సచివాలయంలో ప్రస్తుతానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ సీనియర్ సిటిజన్ కార్డు ఫీజు వచ్చేసి 40 రూపాయలు ఛార్జ్ తీసుకుంటారన్నమాట. ఎవరైతే అర్హులు ఉంటారో వారందరూ, 60 ఏళ్ళు దాటిన వారు అర్హులు ఎవరైతే ఉంటారో వారందరూ ఈ సీనియర్ సిటిజన్ కార్డుకి అర్హులు అన్నమాట.
గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రస్తుతానికి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అక్కడ అప్లై చేసుకోవచ్చు ఈ సీనియర్ సిటిజన్ కార్డును. ముఖ్యంగా అవసరమయ్యే డాక్యుమెంట్స్ ఏంటో మళ్ళీ ఒకసారి చెప్తాను, తెలుసుకోండి. ఆధార్ కార్డు అనేది కావాలి, ఫోటో కావాలి, ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ అనేది కావాలి, ఎవరైతే అప్లై చేస్తున్నారో వారి యొక్క బ్లడ్ గ్రూప్ అనేది కావాలి. ఇది 60 ఏళ్ళు దాటిన వృద్ధులకే ఈ సీనియర్ సిటిజన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి అర్హులన్నమాట. ఈ సీనియర్ సిటిజన్ కార్డును కేంద్ర ప్రభుత్వం ఈ కార్డును ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సీనియర్ సిటిజన్ కార్డును ఎవరైతే 60 ఏళ్ళు దాటిన పురుషులు ఉంటారో, అలాగే 58 ఏళ్ళు నిండిన మహిళలు ఉంటారో ప్రతి ఒక్కరూ ఈ సీనియర్ సిటిజన్ కార్డును ప్రతి ఒక్కరు అప్లై చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించడం జరిగిందనమాట. ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ప్రభుత్వం ద్వారా అలాగే వృద్ధులకు మంజూరు చేసే గుర్తింపు కార్డు అన్నమాట. ఈ కార్డు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య, రవాణా మరియు ప్రభుత్వ సేవల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఈ గుర్తింపు కార్డు ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ కార్డు వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. స్టేట్ లెవెల్లో ఉన్నాయి, అలాగే సెంట్రల్ లెవెల్లో కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ అర్హులు ఎవరైతే ఉంటారో వారందరూ ఈ సీనియర్ సిటిజన్ కార్డుని అప్లై చేసి వాటి యొక్క ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుందన్నమాట. ఈ సీనియర్ సిటిజన్ కార్డుకు సంబంధించి పూర్తి సమాచారం, పూర్తి అప్డేట్ అయితే ఇది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.